చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ముఖ్యంగా మొదటిది ఫీజు రీఎంబర్స్మెంట్ ఇష్యూ గురించి వీడియో చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. రెండవది క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్కి సంబంధించిన వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఈ రెండింటికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇస్తాను మీకు. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ముందుగా ఫీ రీయింబర్స్మెంట్ ఇష్యూ. ఇంతకుముందు వచ్చేసరికి ప్రొటెస్టులు గిటెస్టులు ఇవన్నీ జరిగేవి. అయితే ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన ప్రొటెస్ట్ ఒకటి ఆల్రెడీ ఇంతకుముందు చేయటం అయితే జరిగింది. అయితే డిగ్రీ కాలేజీల ద్వారా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది డిపాజిట్ కాకపోవడం వల్ల పూర్తి స్థాయిలో చాలామంది స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు మరి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ రిలీజ్ అయినా అవ్వకపోయినా మీ సర్టిఫికెట్లకు వచ్చిన డోకా ఏమీ లేదు, ఎట్టి పరిస్థితుల్లో సర్టిఫికెట్లు ఆపకుండా ఇచ్చేయాలని చెప్పేసి ప్రభుత్వం వారు చెప్పకనే చెప్పారు. అయితే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి ఒక అవగాహన అనేది ఇంతవరకు ఎవరికూ లేదు. బయట ఎక్కడా కూడా దీనికి సంబంధించిన న్యూస్ అనేది బయటికి రాలేదు. కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటికి కూడా స్టూడెంట్స్ పోతానే ఉన్నారు, సబ్జెక్టులు క్లియర్ చేస్తూ ఉన్నారు, రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అయిపోయారు, మిడ్లు వస్తూనే ఉన్నాయి. ఇంతవరకు రీఎంబర్స్మెంట్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నట్టయితే చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. సో దీనికి తగ్గ సొల్యూషన్ త్వరలోనే రానుందని చెప్పేసి నేనైతే భావిస్తూ ఉన్నాను. సో త్వరలోనే ప్రభుత్వం దీని మీద ఏదో అధికారిక ప్రకటన అయితే చేస్తుందని చెప్పేసి నమ్ముతున్నాను నేను కూడా. ఎందుకంటే తెలియకుండా మీకు నేను ఇది చెప్పలేనే కదా. ఇక రెండోది వచ్చేసరికి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్. క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది ఉన్నట్టయితే మిమ్మల్ని ఈ పాటికే థర్డ్ ఇయర్కి, ఫోర్త్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి ప్రమోట్ చేసేవాళ్ళు కాదు. పోయిన సంవత్సరం వాళ్ళు ఏమన్నారు, క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఆ సంవత్సరానికి ఉండదన్నారు. మరి ఈ సంవత్సరం ఉంటుందా ఉండదానికి ఎక్కడా కూడా డిస్కషన్ లేదు కాబట్టి అంతా సర్దు మణిగిపోయింది. అది కూడా కాకుండా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది సీఎం గారి దగ్గరే ఉంది ఇది. అయితే దీనికి సంబంధించిన న్యూస్ కూడా ఎక్కడా లేదు. ఇంకోటి ఏంటంటే ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అయితే ఇంప్లిమెంట్ చేసేదానికి ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఈ పాటికి వీళ్ళు ప్రొటెస్టులు చేసేవాళ్ళు. ఓవరాల్గా అయితే ఈ రెండు న్యూస్లకు సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి. ఫీజు రియంబర్స్మెంట్కి ఏమో అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు, క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ లేనప్పటికి కూడా పోయిన సంవత్సరం పద్ధతుల్లోనే ముందుకు వెళ్ళేదానికైతే ఛాన్సులు ఉన్నాయి. మీకైతే డిటెన్షన్ ఉండకపోవచ్చు మ్యాక్సిమం.